హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ నలుదిక్కుల ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. హైదరాబాద్ చేరుకోవడానికి ఇప్పటి వరకు మేజర్ రైల్వే స్టేషన్స్ లలో దిగి, అంటే ఈ సికింద్రాబాద్, హైదరాబాద్, ఈ చెర్లపల్లి ఇలాంటి ప్రాంతాల్లో ప్రయాణికులు దిగి హైదరాబాద్ మహానగరంకి చేరుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ అనేక విధాలుగా సర్వేలు అనేవి చేసి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఎలా నిర్మించాలి, అలాగే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం, ఎక్కడెక్కడ వంతెనలు నిర్మించాలి, ఎంత దూరం నిర్మించాలనే దాని మీద ఒక క్లారిటీ అనేది తీసుకోవడం జరిగింది. ఒక్కసారి మనం దీనికి సంబంధించిన మ్యాప్ అనేది చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఈ రెడ్ అలాగే బ్లూ కలిసి ఉన్న లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఔటర్ రింగ్ రైల్వే లైన్ యొక్క ప్రాజెక్ట్. దీనికి కొద్దిగా దూరంలో మీకు ఇక్కడ ఇంకొక లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్. ఇది హైదరాబాద్ కి. మీకు వేరే వేరే మ్యాప్లలో ఇక్కడ ఈ మ్యాప్ అనేది చేంజ్ అవుతుంది. మన దగ్గర అవైలబుల్ లో ఉన్న మ్యాప్ ప్రకారం మీకు వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ చుట్టూరా ఇలా వస్తుంది. మీకు ఇక్కడ ఈ లైన్లను నిర్మించడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి దేశం నుండి వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి చేరుకోవడానికి మనకి అనేక రైల్వే లైన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇటు వికారాబాద్, ఈ బీదర్ సెక్షన్ అనేది ఒకటి ఉంటే, ఇటు గుంటూరు అలాగే కాజీపేట సెక్షన్, ఇలా పలు రకాల రైల్వే లైన్ అనేవి హైదరాబాద్ కి అందుబాటులో ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రైళ్లకి కూడా ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ద్వారా సిటీలోకి చేరుకోవడానికి ప్రయాణ సమయాన్ని అలాగే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి ఈ ఔటర్ రైల్ ప్రాజెక్ట్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఇటు నుంచి ఒక రైల్వే ట్రాక్ అనేది హైదరాబాద్ సిటీలోకి వచ్చింది. ఇప్పుడు ఇటు నుండి కూడా ఒక రైల్వే ట్రాక్ అనేది హైదరాబాద్ సిటీలోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ ఇలా మేజర్ రైల్వే స్టేషన్లకి రావాలి. ఇక్కడ దిగి బస్సు ద్వారా వివిధ ప్రాంతాలకి చేరుకుంటారు. ఓవర్ గా ట్రాఫిక్ ఉంటుంది సిటీలో. ఈ స్టేషన్ నుంచి బయటకు వెళ్లడమే ప్రయాణికులకి చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. సో దీనికి స్వస్తి పలకడానికి ఇప్పుడు ఈ ఔటర్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా సిటీలోకి ఎంటర్ అవ్వకముందే, అంటే ఎగ్జాంపుల్ కి ఇక్కడ కాజీపేట సెక్షన్ అలాగే ఇటు గుంటూరు సెక్షన్ నుంచి వచ్చే రైళ్లు సిటీ అవుట్స్కట్ కి చేరుకోగానే ఈ ఔటర్ రైల్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాంతాలలో ఎక్కడొక్కడ రైల్వే స్టేషన్ నిర్మించి ప్రయాణికులు అక్కడ దిగే విధంగా ఏర్పాటు అనేది చేస్తారు. ఎగ్జాంపుల్ కి భువనగిరిలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కింద ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తే, ఇటు కాజీపేట ఇటు గుంటూరు నుంచి వచ్చే రైళ్లు అనేవి ఈ భువనగిరి దగ్గర ఆగి ఇక్కడ నుండి ఈ ఔటర్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా వివిధ రకాల లోకల్ ట్రాన్స్పోర్టింగ్ ట్రైన్స్ ని, అంటే ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్స్ ని ఏర్పాటు చేసి సిటీలోకి వీరికి అత్యంత వేగంగా తీసుకొని రావడమే ఈ ఔటర్ రైల్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు అర్థమై ఉండవచ్చు. దేశ నలుమూలల నుంచి వచ్చే రైళ్లని సిటీ అవుట్స్కట్ కి చేరుకున్న తర్వాత అక్కడ కొత్త రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి కదా, ఆ స్టేషన్ లో దిగే విధంగా ఏర్పాటు చేసి అక్కడ నుండి హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకి వెళ్లే విధంగా ట్రాన్స్పోర్టింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. లేదు నేను ఇక్కడ నుండి వెళ్ళానంటే మీరు డైరెక్ట్ గా ఆ ట్రైన్ ఏ స్టేషన్ కి వెళ్తుంది, సో హైదరాబాద్ వెళ్తుందా లేకపోతే సికింద్రాబాద్ వెళ్తుందా, చెర్లపల్లి వెళ్తుందా, మీరు ఎక్కడ దిగాలంటే అక్కడ దిగిపోవచ్చు. లేదు నేను ఫాస్ట్ గా వెళ్ళాలి, సో నాకు ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా దగ్గరగా వెళ్ళవచ్చు అంటే ఈ కొత్తగా అందుబాటులోకి వచ్చే స్టేషన్ దిగి అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఏర్పాటు చేశారు కదా, ఆ ట్రాన్స్పోర్టింగ్ ద్వారా చేరుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వేగవంతమైన ప్రయాణం అనేది అందుతుంది. మీకు రోడ్డు మీద వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ రైలు ద్వారా వెళ్తే చాలా తొందరగా చేరుకోవచ్చు. మెట్రో లాగా మీకు ఈ లోకల్ ట్రాన్స్పోర్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే అనేది పూర్తయింది. ఈ రైల్వే లైన్ 6 రైల్వే ట్రాక్స్ ని కలుపుతూ ఔటర్ రైలు ప్రాజెక్టు గా అందుబాటులోకి రానుంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 75 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. అలాగే అందుబాటులోకి వచ్చే రింగ్ రోడ్డుకి 2 నుంచి 4 కిలోమీటర్ల అవతల ఉండవచ్చు ఈ రైల్వే లైన్. మొత్తం ఈ ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి 13,500 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. జూన్ వరకు ఇక్కడ సమగ్ర సర్వే అనేది పూర్తి చేసి రైల్వే శాఖకి ఒక నివేదిక అనేది వెళ్ళనుంది. ఈ నివేదిక అనంతరం ఇక్కడ పనులు అనేవి ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్ట్ అనేది పట్టాలెక్కితే వేగంగానే పూర్తి కావచ్చు. 75 కిలోమీటర్ల రైల్వే లైన్ కాబట్టి వన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు అనేవి తీరనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.